కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ ఉన్నారు. దీంతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దర్శన టోకెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే స్వామివారిని 87,691 మంది భక్తులు దర్శించుకోగా మొక్కు తీర్చుకునేందుకు గాను 49,958 మంది తలనీలాలను సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో 4,99,00,000 ఆదాయం వచ్చినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఇంకా కాబోతున్నాయి కాబట్టి స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో కూడా ఒకసారిగా పెరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద శ్రీవారి దర్శనానికి గత 20 రోజుల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి దర్శనానికి ప్రతిరోజు 90,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. అంటే 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది స్వామి దర్శనానికి వెళ్లే సందర్భంలో. తిరుపతిలో కూడా రాత్రి బోవులు కూడా టోకన్స్ జారీ జరుగుతుంది. శ్రీదేవి కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగానే భూదేవి విష్ణువాసం ప్రాంతాల్లో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వాళ్ళకన్నట్టు కూడా దర్శన టోకన్స్ అన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు నడిచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా కొనసాగుతుంది. ఇట్లా అలిపిరి మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టి మార్గం గుండా కూడా తరలి వెళ్తున్నారు. అలా వెళ్లిన భక్తులకి అందరికీ కూడా సర్వదర్శనంలో వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆలయం వెనుక ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లన్నీ కూడా 31 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్న నేపథ్యంలో అంటే దర్శనానికి చాలా సమయం వేచి ఉన్న సందర్భంగా ఇప్పటికే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తోపులాట్లకి లేకుండా ఇప్పటికీ అదనపు బలగాలని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో ఎండ తీవ్రత ఎక్కువ కొనసాగుతుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం నుంచి కూడా ఈ చెదురుమదురు వర్షాలతో ఒకవైపు భారీగా ఈదురు గాలు వీస్తుండటంతో భక్తులకి కాస్త ఇబ్బందులు అనేది కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా 20 రోజుల నుంచి కూడా విపరీతంగా తిరుమలకు భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఉన్నటువంటి వైకుంఠం 1, వైకుంఠం 2 మార్గాలే కాకుండా ఉన్నటువంటి కంపార్ట్మెంట్లే కాకుండా 3వ వైకుంఠం సంబంధించిన కాంప్లెక్స్ కూడా నిర్మించాలని కూడా, అంటే ఇంత పెద్ద ఎత్తున రద్దీ వస్తున్నారు కాబట్టి ఈ రద్దీ ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా కూడా పెరిగే అవకాశాలే ఉన్న నేపథ్యంలో 3వ కాంప్లెక్స్ కూడా నిర్మించాలని కూడా ఆ ప్రతిపాదనలు కూడా ఆలోచన చేస్తా అన్నారు. సో దానికి సంబంధించి కూడా అది కానీ ఒకవేళ నిజంగా కానీ నిర్మాణాలు కానీ జరిగితే కన్నా ఇలా క్యూ లైన్ లో గంటల సరబరీ క్యూ లైన్ లో ఉండాల్సిన అవసరం అయితే వేసి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. ఎంచక్క అంటే ఆ కంపార్ట్మెంట్ లో భక్తులు కూర్చొని దాని తర్వాత స్వామి దర్శనానికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా అన్ని కోణాల్లో కూడా టీటీడీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా భక్తులకి మాత్రం ఇట్లా చిన్నపిల్లలు, మహిళలు ఇలాంటి వాళ్ళకి అందరికీ క్యూ లైన్ లో వెళ్లిన భక్తులు కాస్త ఇబ్బందులు అనేది మాత్రం తప్పడం లేదు. ఏదైనప్పటికీ కూడా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. ఈ రద్దీ మాత్రం వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా, అంటే స్కూల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ అయ్యేంత వరకు కూడా కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా విపరీతంగా భక్తుల రద్దీ అంటే వస్తున్న నేపథ్యంలో ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. ఇవి